హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇదైతే గురువారం రోజండి. మొత్తం క్లీన్ చేస్తున్నాను. తెల్లారితే 4వ శుక్రవారం కదా, అందుకని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. విడిగా కూడా ప్రతి సాటర్డే బూజులు దులుపుకోవటం, ఈ సోఫా కవర్లు, బెడ్షీట్లు అవన్నీ మారుస్తాను. కానీ శ్రావణ మాసంలో గురువారం రోజే మారుస్తున్నాను. తెల్లారితే శ్రావణ శుక్రవారాలు కదా, పూజ చేసుకోవాలని. ఇంకా 4వ శుక్రవారం కూడా పూజ చేసుకుందామని చెప్పి ఇవన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఒక రౌండ్ అయితే వేసాను, బట్టలు బయట ఆరేసాను. ఇంకా ఇప్పుడు తీస్తున్నాను కదా, ఇవన్నీ వేయాలి మళ్ళీ. ఇంకా ఇవన్నీ వేసి ఇల్లంతా చిమ్మి తుడిచేసేస్తే పని అయిపోద్ది. ఇంకా వంట చేయాలి. మా లియో చూడండి, నేను ఎక్కడుంటే అక్కడ ఉండిద్ది కదా, వచ్చింది ఈ గదిలోకి కూడా వచ్చి కప్పలాగా అతుక్కుని పడుకుంది. లియో అన్నాను, చూస్తుంది నా వైపు. ఇంకో బట్టలన్నీ ఉతికి ఆరేసాను. ఇంకా ఇప్పుడు తీసిన బెడ్షీట్లు అవి ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే తెల్లారికి పూలు అవన్నీ తెప్పించుకున్నానండి. ఇవన్నీ ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి. ఇంకా నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి. గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసి ఉంచుకుంటాను. కవరు కిందేస్తే మా లియో కావాలంట, తీసుకుంటుంది. అది తెచ్చిన కాడి నుంచి అందులో ఏముంది, ఏం తెచ్చారని చెప్పి బాగా ఆత్రతగా ఉంది. ఇదేమన్నా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇలా అయితే నేను ముగ్గేసుకున్నాను ఇంటి ముందు. నాకైతే గీత రాదండి, అందుకని చాక్ పీస్తో నేను ఎక్కువ వేస్తాను. అందులో గాలికి కూడా పోద్దని ముగ్గు చాలాసేపు అయితే పట్టిద్ది. ఇంకా స్నానం చేసి వచ్చాను. ఇల్లంతా శుభ్రం చేసేసి స్నానం చేసి వచ్చాను. వచ్చి బొట్లు పెట్టుకున్నాను. రాత్రే శుభ్రం చేశాను ఇది గ్యాస్ స్టవ్ గట్టు మొత్తం. ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గ్యాస్ స్టవ్కి. నేను శనగలు పోయినసారి పెట్టలేదండి శనగలు, అందుకని చెప్పి శనగలు తెప్పించి రాత్రే నానబెట్టాను. కొన్ని ఏమన్నా పచ్చి శనగలు తీసాను, కొన్ని ఏమన్నా కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ రానిచ్చాను. ఇంకా అయితే ప్రసాదం తాలింపు పెట్టుకోవాలి. గుగ్గిళ్ళకి తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఇవైతే చకచక చేసుకుంటున్నాను, మళ్ళీ లేట్ అయిపోద్దని. ఇంకా సగ్గుబియ్యం సేమియా పాయసం కూడా చేద్దామని చెప్పి ముందే సగ్గుబియ్యం ఉడకబెట్టుకుంటున్నాను.
ఇగో ఇవి ఉడికిపోతున్నాయి. సేమియాలు, డ్రై ఫ్రూట్స్ అవి వేయించి పక్కన పెట్టుకున్నానండి నేతిలో. ఇవి ఉడకంగానే అవి వేసి కలిపేస్తాను. ఇటువైపు గారెలు వేసానండి టిఫిన్ కోసం. ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. పోయిన వారాలు ఇవి పెట్టలేదు కదా, వడపప్పును పానకం అవి కూడా పెట్టాను ఈసారి. ఆ తల్లి దయ వల్ల 4వ శుక్రవారం కూడా ఇట్లా పూజ చేసుకున్నానండి. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అండి. వాతావరణం అయితే ఇట్లా ఉంది, వర్షం పడతా. ఇంకా లంచ్కి అయితే పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా పసుపు, కారము, అల్లం చిన్నులపాయ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేస్తున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, పెరుగు అయితే ముందు గిలకొట్టి ఉంచానండి. ఆ పెరుగు కూడా వేసేస్తున్నాను. నిమ్మకాయ పిండుతున్నాను. ఇంక ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయినాయండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటాను. రైస్ కోసం వాటర్ పెట్టేశాను. దానిలో బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ వేశాను. సాల్ట్ కూడా వేసానండి. ఇంకా ఆయిల్ వేసాను. దానిలో కొంచెం నెయ్యి వేసి టమాటాలు అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపుతున్నాను. నూనె అంతా బాగా తేలి పచ్చివాసన పోయేలాగా వేపి అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేస్తాను.
ఇవి కూడా బాగా వేపి నూనె అంతా ఆయిల్ పైకి తేలేటట్టు బాగా వేపుతాను. బాగా వేగినాక ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పన్నీరు, అదంతా ఇందులో వేసేసి బాగా ఉడకనిస్తాను. ఇది కూడా రెడీ అయిపోయిందండి. బాగా ఉడికింది, గ్రేవీ అంతా బాగా చిక్కబడింది. ఇంకా వాటర్ కూడా తెరిలింది. ఇంకా రైస్ ముందే కడిగి పెట్టుకున్నాను, అదైతే వేసేస్తున్నాను. సాల్ట్ మళ్ళీ చూసుకొని వేసుకున్నానండి. రైస్ అయితే ఉడికిపోయింది. ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇందాక తీసి పెట్టుకున్నాను కదా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసాను. కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ అయితే కలిపి పెట్టుకున్నానండి, అదే వేసాను. గరం మసాలా చల్లేస్తున్నాను పైన. అయిపోయిందండి పన్నీర్ బిర్యానీ. చాలా టేస్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది. కృష్ణాష్టమి కదా అని స్వామికి ప్రసాదం అయితే చేస్తున్నానండి. ఇంకా అటుకులు అంటే ఇష్టం కదా స్వామికని, అటుకులు అయితే 2 times కడిగేసి దానిలో పాలు పోసి పక్కన పెట్టుకున్నాను. అంతలో బెల్లం కొంచెం తురిమేసి డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో వేయించుతున్నాను. బాదమును కిస్మిస్ వేపుతున్నానండి. అంతలో అటుకులు కొంచెం పాలను పీల్చుకుంటాయి కదా అని మూత పెట్టి పక్కన పెట్టాను.
పీల్చుకున్నాయండి. ఇంకొంచెం పాలు పోసేసి తురిమిన బెల్లం కలిపి ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసాను. స్వామికి వెన్నపూస కూడా పెట్టానండి. ఈ ప్రసాదాలు పెట్టేసి స్వామికి పూజ చేసుకున్నాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.